ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాము. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హ్యాండ్స్ కొంచెం కేర్ఫుల్గా కుట్టండి, రాంగ్ రాకుండా ఉంటుంది. సో క్రాస్ తీసుకుందాం కదా మనము. ఆ క్రాస్ ఒకటి పై వైపుకి వస్తే ఇంకొకటి కింద వైపుకి రావాలండి. ఒక హ్యాండ్కి పై వైపున, ఇంకొక హ్యాండ్కి కింద వైపుకి రావాలి. ఇలా మనము పట్టుకున్నామంటే క్రాస్ ఉంది కదా, ఆ క్రాస్ ఏదైతే ఉందో అది పై వైపుకి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని జాయింట్ చేసుకోవాలండి. జాగ్రత్తగా గమనిస్తే కష్టం ఏమి ఉండదండి, చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఈ క్రాస్ ఏదైతే తీసామో అది పై వైపుకి రావాలి హ్యాండ్కి, ఇంకొక హ్యాండ్కి కింది వైపుకి రావాలి, అంతే అండి. ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇలా ఒక హ్యాండ్ స్టిచ్ చేశాక ఇంకొక హ్యాండ్ అయితే ఏదైతే ఉందో అదే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని, ఇప్పుడు చూసారు కదా, మళ్ళీ ఈ హ్యాండ్ ఇలా పట్టుకున్నాం అనుకోండి, కింద వైపుకి రావాలి. అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ హ్యాండ్ని ఇలా మడిచి పట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ క్రాస్ ఉంది కదా, క్రాస్ కింది వైపుకి రావాలి. ఇంతకుముందు కుట్టాం కదా, ఆ హ్యాండ్కి పై వైపుకి వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. లేదు, అలా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. లేదంటే రెండు ఒకే సైడ్కి వస్తాయి, అప్పుడు రాంగ్ సైడే అయిపోతాయి. రెండు కూడా ఒకే హ్యాండ్కి రెండు ఒకే సైడ్కి రెండు అవుతాయి, అప్పుడు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా రాదండి. సో ఇలా నీట్గా గుర్తుపెట్టుకొని, బండ గుర్తు అంటారు కదా, అలా గుర్తుపెట్టుకోండి. ఒక్క హ్యాండ్కి పై వైపున, ఇంకో హ్యాండ్కి కింది వైపుకి క్రాస్ అనేది వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. మనం కొంతమంది నార్మల్గా డ్రెస్సెస్కి ఇలా క్రాస్ తీసుకోరండి, బ్లౌజ్కి మాత్రమే తీసుకుంటారు. బట్ ఏంటంటే డ్రెస్కి కూడా ఇలా క్రాస్ తీసుకోవటం వల్ల, స్పెషల్లీ ఇది ప్రిన్సెస్ కటింగ్, సేమ్ బ్లౌజ్ లాగే ఉంటుంది కాబట్టి క్రాస్ తీసుకుంటే ఏంటంటే షేప్ అనేది హ్యాండ్కి నీట్గా వస్తుంది, బ్లౌజ్ లాగా. చూసారు కదా, ఇలా పై వైపున ఒక స్టిచ్ చేసేసుకోండి, లైనింగ్ టర్న్ చేసేసి రెండు హ్యాండ్స్ కూడా. మీకు ఒక్కొక్క హ్యాండ్ ఒక్కొక్కసారి కుడితే డౌట్ ఉంటుంది కదండి, ఇలా రెండు ఒకేసారి అటాచ్ చేసుకున్నాం అనుకోండి, ఇలా జాయింట్ అటాచ్, అప్పుడు మీకు క్రాస్ అనేది ఒక ఆపోజిట్ వైపుకి వచ్చిందా లేదా అనేది మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు చుట్టూతా ఇలా స్టిచ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా హ్యాండ్స్ నీట్గా స్టిచ్ చేసుకోండి. టూ హ్యాండ్స్ కూడా ఇలా కలిపి జాయింట్ చేసుకొని టర్న్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి జాయింట్స్ పై వైపుకి వచ్చాయా కింద వైపుకి వచ్చాయని క్లియర్గా అర్థమవుతుంది. దానికోసమే నేను ఒకేసారి రెండు హ్యాండ్స్ కలిపి స్టిచ్ చేస్తున్నానండి. కొంచెం అబ్జర్వ్ చేశారంటే చాలా ఈజీ అండి, మీకు ఇంకే అంత ఏం లేదు ఇంకా ఈ డ్రెస్లో పెద్ద కష్టపడేలాగా. ఇది కొంచెం గుర్తుపెట్టుకొని కుట్టండి, సరిపోతుంది. సో వేస్టేజ్ అంతా ఇలా కట్ చేసేసేయండి. మనం పఫ్ హ్యాండ్స్ పెడుతున్నామండి ఈ డ్రెస్కి, సో అందుకనే కొంచెం క్రాస్ అనేది కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకా నార్మల్ హ్యాండ్స్కి అయితే ఇంకా ఈజీగా మీకు గుర్తుంటుంది. చూసారు కదా, ఇలా కట్ చేసేసుకోవటమే. మనము 4 ఇంచెస్కి ఒక చిన్న వేవ్ ఇచ్చాం కదండి కింద వైపుకి, ఆ కింద వైపు ఎక్కడైతే కలిపామో అక్కడ నుంచి చిన్న చిన్న ఫిల్స్ లాగా పెట్టుకోవాలండి. మళ్ళీ ఎండ్ వరకు చూసారు కదా, ఇక్కడ నుంచి చిన్న చిన్న ఫిల్స్ లాగా పెట్టుకోవటమేనండి. అన్నీ ఒకే లైన్లోకి వచ్చేలాగా ఇలా స్టిచ్ చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకోండి. సో రెడీ అయిపోతుంది పఫ్ హ్యాండ్స్. ఓకే అండి, అంతే. చూసారు కదా, ఇలా పఫ్ వస్తుంది పైన. ఇప్పుడు అందరూ కూడా ట్రెండ్గా ఇవే హ్యాండ్స్ యూజ్ చేస్తున్నారు కదా, అందుకని నేను ఈ డ్రెస్కి ఈ హ్యాండ్స్ పెడదామని అనుకున్నానండి. సో సెకండ్ హ్యాండ్కి కూడా సేమ్ అలాగే చిన్న చిన్న ఫిల్స్ పెట్టేసేయండి. చూసారు కదా, ఇలా చిన్న చిన్న ఫిల్స్ పెట్టేసుకోండి, సరిపోతుంది.
అంతే అండి. ఇలా హ్యాండ్ రెడీ అయిపోతుంది. 2 హ్యాండ్స్ కంప్లీట్ అయ్యాయండి. ఇప్పుడు మనము ఫ్రంట్ స్టిచ్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్లన్నీ తీసుకున్నామండి. ఇవి జాయింట్ చేస్తాం కదా, ఆ పార్ట్స్. ఇవి కూడా జాగ్రత్తగా ఇలాగే క్రాస్లు రావు, కానీ ఇవి కూడా అలాగే జాయింట్ చేసుకోవాలండి ఆపోజిట్ సైడ్లో. ఇక్కడ టక్స్ కింద వైపున పై వైపున ఇచ్చాం కదా, సో ఆమ్ రౌండ్ దగ్గర ఒక టక్స్ ఉంటుంది ఈ క్లాత్కి. కింద మనము జాయింట్ చేసే దగ్గర ఒక టక్స్ ఉంటుంది. ఆమ్ రౌండ్ జాయింట్ దగ్గర టక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆపోజిట్లో వస్తే సరిపోతుంది. ఇది ఉండి ఆమ్ రౌండ్ తీసాం కదా, చిన్న క్రాస్ ఉంది పైన, కింద స్ట్రైట్గా ఉంది, అది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా రాంగ్ సైడ్ తీసుకొని లైనింగ్ ఇలా అటాచ్ చేసేసుకోవటమేనండి. ఇలా క్రాసులు 2 ఎదురెదురు రావాలి. ఆమ్ రౌండ్లు 2 కూడా ఆపోజిట్లో రావాలి, సరిపోతుంది అంతే. ఇది కూడా ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా కంప్లీట్ స్టిచ్ చేసుకోండి. ఆమ్ రౌండ్ దగ్గర ఏదైతే టక్స్ ఇచ్చామో అవి ఎదురెదురు రావాలండి. ఈ మూలలు 2 కూడా ఎదురెదురు రావాలి. ఇవి లైనింగ్ టర్న్ చేసేది ఏమి ఉండదండి, అందుకని ఒకేసారి ఇలా స్టిచ్ చేసుకోవటమే కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది. హ్యాండ్స్ కంటే కూడా ఇది ఈజీగానే ఉంటుంది. చూసారు కదా, ఇవి కూడా 2 ఇలా కలిపేసి స్టిచ్ చేసుకోండి. మీకు డౌట్ లేకుండా ఉంటుంది ఆపోజిట్ వచ్చాయా లేదా అనేది. చూసారు కదా, ఇలా కట్ చేసేసుకోండి. వేస్టేజ్ అంతా కూడా చుట్టూతా వేస్ట్ కట్ చేసేసుకుందాము. ఎప్పుడైనా మన డ్రెస్సెస్కి ప్రిన్సెస్ కటింగ్ పెట్టడం వల్ల డ్రెస్ అనేది ప్రాపర్గా ఉంటుందండి, నార్మల్ కటింగ్ కంటే కూడా. ఎప్పుడైనా అంబ్రిల్లాలకి ప్రిన్సెస్ కటింగ్ ప్రిపేర్ చేయండి, డ్రెస్ బాగుంటుంది. ఇప్పుడు మనము ఫ్రంట్లో ఇంకో పీస్ ఉంది కదండి, దాన్ని జాయింట్ చేసుకున్నాం. ఇక్కడ చిన్న ఇలా కర్వ్ తీసేయండి, కొంచెం క్రాస్గా పైకి కట్ చేసుకొని సరిపోతుంది. దీన్ని మనము నెక్ ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టుకొని దాని మీద లైనింగ్ ఇలా ప్లేస్ చేసేసి స్క్వేర్ షేప్ ఇచ్చాము కదా నెక్కి, ఆ స్క్వేర్ షేప్ వరకు స్టిచ్ చేసుకోవాలండి ఫస్ట్గా ముందుగా. చూసారు కదా, ఇలా స్క్వేర్ షేప్ వరకు స్టిచ్ చేసుకోవాలండి మనము. ఇలా స్క్వేర్ షేప్ వరకు స్టిచ్ చేశాక చూసారు కదా, ఇలా స్టిచ్ చేసుకోవడమే. ఇప్పుడు స్టిచ్ చేశాక ఇలా లోపలి క్లాత్ ఏదైతే ఉందో అది మనం కట్ చేసుకోవాలండి. ఈ మూలల్లో చిన్న ఇలా టక్స్ ఇచ్చేసి క్లాత్ని టర్న్ చేసేసుకోవటమే. ఇలా గోరుతో చిన్నగా ఇలా క్రాస్లా గీసుకోండి, ఒక గీతలాగా. దీనివల్ల ఏంటంటే లైనింగ్ అనేది నీట్గా టర్న్ అవుతుంది. మనము పైన వేసే కుట్టు కూడా ప్రాపర్గా వస్తుందండి మనకి. ఇలా లైనింగ్ రివర్స్ చేసేటప్పుడు అలా గోరుతో నొక్కుకోండి, ఈజీగా మీకు రివర్స్ అవుతుంది. క్లాత్ అనేది బయటికి రాకుండా లైనింగ్ అనేది ప్రాపర్గా లోపల సెట్ అవుతుంది. చూసారు కదా, ఇలా పై వైపున ఒక కుట్టేసుకోండి స్క్వేర్ షేప్కి. ఇప్పుడు షోల్డర్స్, ఆమ్ రౌండ్, ఇంకా మొత్తం చుట్టూతా ఇలా స్టిచ్ చేసుకోండి ఒక స్టిచ్. ఇక్కడ మనము ఫ్రంట్ క్లాత్కి కటింగ్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసాం కదండి లెంత్లో. అది ఎందుకంటే ఇక్కడ మనం జాయింట్ చేస్తాం కదా, చిన్న పీస్ కట్ చేసాం కదా, మీకు కటింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. మిడిల్లో ఒక పీస్ కట్ చేసాం కదా ఈ 2 పీసులకి, ఆ పీస్ జాయింట్ చేసేటప్పుడు మనకి ఖర్చు అవసరం అవుతుంది కదా, దానికోసము ఫ్రంట్లో లెంత్కి 1 ఇంచు యాడ్ చేసాము, బ్యాక్లో 1 ఇంచు తగ్గించామండి. షోల్డరు ఒకటే సైజు ఉంటాయి కాబట్టి షోల్డర్ దగ్గర పెంచకుండా కింద వైపు వాటికే 1 ఇంచు పెంచుకోవాలండి. సో ఇలాగా ఏమి క్లాత్ని లాగి సాగదీయకుండా క్లాత్ ఉన్నంత వరకే ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోండి, జాయింట్ చేసేసేయండి. మన షోల్డర్ జాయింట్ దగ్గర ఒక టక్స్ ఇచ్చావు కదా, అది షోల్డర్కి ఇలా జాయింట్ చేసేసేయాలండి.
చూసారు కదా, ఇది షోల్డర్ దగ్గరే జాయింట్ అవ్వాలండి. రెండు కూడా రైట్ సైడ్ రావాలి. మనం టర్న్ చేసినప్పుడు అది షోల్డర్లా ఆమ్ రౌండ్ లాగే మనకు నీట్గా కనపడుతుందండి. ఈ ఆమ్ రౌండ్ ఎటువైపుకి అటువైపు ఉండేలాగా ఇలా స్టిచ్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా ఆమ్ రౌండ్లు రెండు కూడా జాయింట్ చేసేసుకోండి. అయిపోయినాయండి. ఇలా ఆమ్ రౌండ్లు రెండు కూడా జాగ్రత్తగా జాయింట్ చేసేసుకొని వేస్టేజ్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. ఫ్రంట్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ జాయింట్ చేసుకుందాం. మనము డైమండ్ షేప్ నెక్ తీసుకున్నాం కదా, వీటికి కంపల్సరీ థ్రెడ్స్ ఆర్ హుక్స్ యాడ్ చేసుకోవాలండి. బటన్ కానీ హుక్స్ కానీ థ్రెడ్స్ కానీ. నేను థ్రెడ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. చూసారు కదా, 2 థ్రెడ్స్ తీసుకున్నాను ఆల్రెడీ. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ప్లేస్ చేసుకుని దాని మీద ఇలా లైనింగ్ ప్లేస్ చేసుకోండి. ముందుగా ఈ రౌండ్ నెక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా ఒక స్టిచ్ చేసుకేసుకోండి. చూసారు కదా, ఇక్కడ ఆపేసేయండి. ఇప్పుడు ఏదైతే థ్రెడ్ తీసుకున్నామో అది లోపల సైడ్ నుంచి ఇలా పట్టుకొని అక్కడ ఒక రఫ్ తీసేసేయండి. చూసారు కదా, ఇక్కడ నేను లోపల సైడ్కి పెట్టేసి ఇక్కడ చిన్నగా రఫ్ తీసానండి. ఒక కుట్టు ఇలా కుట్టు తీసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ నెక్ ప్రాపర్గా స్టిచ్ చేసేసుకోవటమే. ఇంకా నార్మల్గా క్లాత్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసేసుకోవటమేనండి లైనింగ్ మీద. మళ్ళీ ఇక్కడ మూల దగ్గర వచ్చేసరికి ఇలా ఒక థ్రెడ్ సేమ్ ఆ థ్రెడ్ ఎలా అయితే పెట్టామో అలాగే పెట్టి ఇక్కడ కూడా ఒక చిన్న రఫ్ తీసేసుకోండి. ఇలా టర్న్ చేసి ఇక్కడ రఫ్ తీసేసేయండి చిన్నగా. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రౌండ్ నెక్ స్టిచ్ చేసేసుకోండి. ఇలా లైనింగ్ అటాచ్ చేసేటప్పుడే చేయటం వల్ల ఏంటంటే లోపల సైడ్ నీట్గా థ్రెడ్ అనేది స్టిచ్ అయిపోతుందండి. మనం బయట వైపు రఫ్ చేసుకోకుండా నీట్గా ప్రాపర్గా స్టిచ్చింగ్ అనేది కనపడుతుంది. సో ఇలా కట్ చేసేసుకోవటమేనండి. ఇప్పుడు లైనింగ్ ఏదైతే ఉందో చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఈ మూలల్లో రౌండ్ నెక్ కూడా అక్కడక్కడ 2-3 టక్స్ ఇచ్చేయండి. నీట్గా టర్న్ అవుతుంది నెక్ అనేది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా చిన్నగా పెట్టేసి ఇలా థ్రెడ్ పెట్టి బయటికి లాగేయండి. ఈజీగా టర్న్ అవుతుంది. ఈ థ్రెడ్ ఏదైతే ఉందో మనం ఇలా బయటికి లాగేస్తే సరిపోతుందండి. అక్కడ చిన్నగా లైనింగ్ లోపల సైడ్కి ఇలా మార్క్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా మార్క్ చేసేసుకోవటమే ఈజీగా ఉంటుందండి మీకు. ఆ థ్రెడ్ లోపల సైడే మనం జాయిన్ చేయటం. ఈ థ్రెడ్ కూడా ఇలా బయటికి లాగేసామనుకో షేప్ నీట్గా వస్తుందండి. చూసారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు పై వైపున ఒక స్టిచ్ చేసేసుకుందాము. ఇలా ఒక స్టిచ్ చేసేసుకోండి. మనం పాట్ నెక్ పెట్టినా సరే, ఇలా హార్ట్ షేప్ నెక్ పెట్టినా సరే, ఇలా థ్రెడ్స్ లైనింగ్ యాడ్ చేసేటప్పుడే మనము స్టిచ్ చేసుకున్నాం అనుకోండి ప్రాపర్గా ఉంటుందండి నెక్ అనేది. బ్లౌజులకైనా సరే డ్రెస్సెస్కైనా సరే థ్రెడ్స్ మనం లైనింగ్ యాడ్ చేసేటప్పుడే యాడ్ చేసుకోవటం వల్ల స్టిచ్చింగ్ నీట్గా కనిపిస్తుందండి. చూసారు కదా, ఈ థ్రెడ్స్ రెండు ఒకసారి ఇలా నాటేసుకోండి. ఎందుకంటే మనము డ్రెస్ కుట్టేటప్పుడు కుట్లో పడకుండా ఉంటాయి థ్రెడ్స్. సో ఇలా ఒక నాటేసేసుకోండి. అయిపోయిందండి బ్యాక్ నెక్. సో చుట్టూతా షోల్డర్స్ ఆమ్ రౌండ్ జాయింట్ చేసేసుకోవటమే. హిప్ అన్నీ కూడా
ఇలా చుట్టూతా స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా, షోల్డర్స్ అన్నీ కూడా ఇలా స్టిచ్ చేసుకొని వేస్ట్ ఏదైతే ఉందో అది కట్ చేసేసుకోండి నీట్గా. నేను లాస్ట్ టైము వైట్ అంబ్రిల్లా డ్రెస్ పెట్టాను కదండి, అది ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా తీసాను. ఇది ఫిల్స్ పెట్టాను, సర్కిల్ లాగా తీయకుండా అంబ్రిల్లాకి ఫిల్స్ పెట్టాను. డిఫరెన్స్ అదేనండి. హ్యాండ్స్ నెక్ చేంజ్ చేశాను రెండింటికి డ్రెస్సెస్కి. ఇలా ఒక చిన్న ఫిల్ట్ కుట్టేసేయండి బ్యాక్ నెక్కి. చూడగా ఇది చిన్న 1/2 ఇంచు ఒక ఫిల్ కుట్టేయండి, ఫిల్ట్ ఇలాగా. ఇప్పుడు మనము థ్రెడ్స్కి కింద ఇలా కాజా కుడతాము. ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకొని సరిపోతుంది. చూసారు కదా, మీరు ఇలాగే 2, 3 అలా యాడ్ చేసుకోవచ్చండి. డ్రెస్ ఇంకా బాగుంటుంది చూసేదానికి. నేను ప్రస్తుతానికి ఒకటే యాడ్ చేశాను, ఇది డైలీ యూజ్కి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను డ్రెస్, అందుకని సింగిల్గానే యాడ్ చేశాను థ్రెడ్స్కి. ఇలా టర్న్ చేసేసుకోండి, అంతే, ఈజీ. సో అయిపోయిందండి. ఫ్రంట్ బ్యాక్ ఒకసారి ఇలా చెక్ చేసుకోండి, సేమ్ లెంత్లో ఉంటాయి. ఎందుకంటే మనము ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసాము కదా, ఇప్పుడు ఈ జాయింట్లో పోనా అది సెట్ అయిపోతుందండి జాయింట్స్ వేసేటప్పుడు. సో ఈ 2 ఈక్వల్లీ ఉంటాయి. మనం నడుము ఎంత అయితే ఉందో అంత మెజర్ చేసుకొని ఎంత ఖర్చుకి మనం కుట్టాలనేది ఒక ఐడియా ఉంటుంది మనకి ఇప్పుడు. సో షోల్డర్స్ 2 కూడా జాయింట్ చేసేసుకోండి. బ్యాక్ నెక్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 కూడా షోల్డర్స్ స్టిచ్ చేసుకోండి. జాగ్రత్తగా రబ్ చేసేసి 2 స్టిచ్లు వేసుకోండి, ఫిట్గా ఉంటుంది. ఈ షోల్డర్ కూడా జాయింట్ చేసేద్దాము. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసేసుకోవటమేనండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ అటాచ్ చేసేసుకోవటమే. ఇప్పుడు హ్యాండ్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఈ క్రాస్ ఏదైతే ఉందో ఫ్రంట్కి రావాలండి, క్రాస్ లేని హాఫ్ బ్యాక్ రావాలి. అలా సెట్ చేసుకొని మిడిల్కి పట్టుకొని ఇలా ఒకసారి లెంత్ చూసుకొని స్టిచ్ చేసేసుకోవటమేనండి, అయిపోతుంది. ఇలా ఒక స్టిచ్ చేసేసుకోండి. మీరు మిడిల్కి పట్టుకొని ఇలా ఒకసారి మెజర్ చేసుకోవటం వల్ల మళ్ళీ హ్యాండ్ అటు సైడ్ ఎక్కువ ఇటు సైడ్ తక్కువ రాకుండా ఈక్వల్లీ ప్లేస్ అవుతుందండి. చూసారు కదా, ఇలా ఒక స్టిచ్ చేసేసుకోండి. ఇలా మళ్ళీ కూడా ఇంకో స్టిచ్ చేసేద్దాము హ్యాండ్కి. ఇలా డబుల్ స్టిచ్ చేసుకోవటం వల్ల కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయండి. సో అయిపోయింది. ఇటు సైడ్ కూడా హ్యాండ్ అనేది అటాచ్ చేసేసుకున్నామండి. గుర్తుపెట్టుకోండి, క్రాస్ ఏదైతే కుట్టామో ఆ క్రాస్ అనేది ఫ్రంట్కి రావాలి, క్రాస్ లేని హాఫ్ బ్యాక్ రావాలండి. ఇదే హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఇది ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ మీకు అర్థమయ్యేలాగా పిన్ టు పిన్ చెప్తున్నాను అనుకుంటున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను డీటెయిల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. సో ఇలా మొత్తం కూడా ఇంకో స్టిచ్ వేసేసుకున్నాము. సో కంప్లీట్ అయిందండి. హ్యాండ్స్ అటాచ్ చేసేసుకున్నాము. మన హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉందో అంతా ఒకసారి మెజర్ చేసేసుకొని హ్యాండ్ స్టిచ్ చేసేసుకోవటమేనండి. చూసారు కదా, నాకు 6 ఇంచెస్ వచ్చిందండి. సో ఇది 3/2 హ్యాండ్సేనండి, 3/4 హ్యాండ్సేనండి. సో కొంచెం లెంత్ ఎక్కువ పెట్టుకున్నాను హ్యాండ్ లెంత్. నేను షార్ట్ హ్యాండ్స్ కాదండి. ఇలా ఒక స్టిచ్ చేసేసుకోండి. దాని వెంబటే
ఒక పాదం లెంత్లో ఇంకో స్టిచ్ చేసుకొని చివర ఫస్ట్ కుట్లోకి కలిసేలాగా స్టిచ్ చేసుకోండి. మళ్ళీ దాని పక్కనే ఒక కుట్టు మనము కిందకి కుట్టేసి సేమ్ ఫస్ట్ కుట్టు ఎక్కడైతే ఆగిందో అక్కడికే దాన్ని కూడా కలిపేసేయండి. ఇలా అన్ని కుట్లు మనము లూజ్ ఎక్కడైతే తీస్తామో హ్యాండ్ లూజ్ వదిలేసి మిగతా అన్నీ కూడా ఫస్ట్ కుట్లోకి ఇలా కలిపేసుకోండి. ఎందుకంటే మనం ఈ సైడ్ క్లోజ్ చేస్తాం కదా, సో పక్కన వేసినా యూజ్ ఉండవు. సో ఒకటే కుట్లో అన్నీ కలుపుకున్నాం అనుకోండి, హ్యాండ్ ఏదైనా లూజ్ ఉంటే ఒక కుట్టు తిప్పినా సరే దాని నడుము దగ్గరకు వచ్చేసరికి ఒకే దగ్గర కలుస్తాయి. సో ఇటు సైడ్ ఓపెన్ పెడతాం కదా మనము, ఇటు సైడ్ మనం ఫ్రీగా కుట్టేసుకోవచ్చు. ఇవి ఫిల్స్ కాబట్టి నేను ఒక సైడ్ ఓపెన్ పెట్టానండి. లాస్ట్ టైం డ్రెస్లో ఫిల్స్ కాదు, ఒకేసారి ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా కట్ చేశాను కాబట్టి 2 సైడ్లు క్లోజ్ చేసి అటాచ్ చేసుకున్నాను. సో ఇలా మనకి ఎంత లెంత్ అయితే హ్యాండ్ ఉందో అది కుట్టేసుకొని కొంచెం 1 ఇంచు వదిలేసి అక్కడ రఫ్ తీసేసుకోండి. ఆ కుట్లన్నీ కూడా దానికి కలిపేయండి. ఇక్కడ ఎక్కువ స్టిచ్చెస్ వేసుకోవట్లేదు, మళ్ళీ మనం లాస్ట్లో కుడతాం కాబట్టి కింద 1 ఇంచు వదిలేసి రఫ్ తీసేసి వేస్ట్ ఏదైతే ఉందో అది కట్ చేసి డ్రెస్ని ఇలా టర్న్ చేసేసేయండి. బాడీ పార్ట్ని చూసారు కదా, అయిపోయిందండి బాడీ పార్ట్ వరకు. ఇప్పుడు కింద ఫిల్స్ పెట్టడానికి అంబ్రిల్లా క్లాత్ తీసుకున్నాం కదా, దానికి చిన్న 5 ఇంచెస్ ఫిల్స్ పెట్టడానికి తీసుకున్న క్లాత్ని ఇలా జాయింట్ చేసేసుకొని చివర అంచు కొంచెం మడిచి ఒక 1/2 ఇంచ్ మడుచుకొని కుట్టుకోవటమేనండి. ఇలా జాయింట్స్ అన్నీ కూడా 5 ఇంచెస్ పీసెస్ అన్నీ కూడా జాయింట్ చేసేసుకోండి. ఇలా 5 ఇంచెస్ పీసులన్నీ కూడా జాయింట్ చేసేసుకోవటమేనండి. చూపించిన విధంగా ఎన్ని పీసులు అయితే మీకు వచ్చాయో అన్ని పీసులు కూడా ఇలా 1 బై 1 జాయింట్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా ఇక్కడ కూడా డబుల్ స్టిచ్ వేసుకోండి. స్టిచ్చెస్ ఊడిపోకుండా ఉంటాయండి, ఏం లేదా అందుకోసమే. చూసారు కదా, ఇలా 1 బై 1 అన్నీ కూడా జాగ్రత్తగా జాయింట్ చేసేసుకోండి. స్టక్ అయిందండి, సో అందుకనే ఇలా 1/2 ఇంచ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని అంతా కూడా కింద వైపున ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి క్లాత్ అంతా కూడా. చూసారు కదా, ఇలా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేసేసుకోవటమైనా మనం జాయింట్ చేసిన పీసులన్నీ కూడా ఇలా బార్కి చిన్న ఫోల్డింగ్ చేసేసి జాయింట్ చేసేసుకోండి. కిందకి ఇలా పట్టీ కుట్టేసేయండి. ఒక సైడ్ మనము ఫిల్స్ పెడతాం కాబట్టి అవసరం లేదు, ఆపోజిట్ సైడ్ ఇలా చిన్న పట్టీ కుట్టేసుకోండి. ఒక 1/2 ఇంచ్లో సరిపోతుంది. చూసారు కదా, ఇలా మనం ఎంత ఎక్కువ క్లాత్ పెడితే అన్నీ ఎక్కువ ఫిల్స్ వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ఫిల్స్ రావటం వల్ల డ్రెస్ అనేది మంచిగా లుక్గా ఉంటుందండి. ఈ ఫ్యాబ్రిక్ నేను మీషోలో తీసుకున్నానండి. 5 మీటర్స్ 300 బిలోనే పడింది నాకు తెలిసి. నేను ఒకసారి దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఈ క్లాత్ని మీరు కూడా. క్లాత్ ఫ్యాబ్రిక్ అది మంచిగానే ఉందండి. ఇది కాటన్ ఫ్యాబ్రిక్, ఈ సమ్మర్కి మెత్తగా ఉంటుందని తీసుకున్నాను. నాకు మా పాపకి ఇద్దరికి స్టిచ్ చేస్తున్నాను. మా పాప
ఫ్రాక్ కూడా మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇది స్కై బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా ఎనీ కలర్ వాళ్ళకి సూట్ అవుతుందండి. బాగుంది ఫ్యాబ్రిక్. దీని డీటెయిల్స్ ప్రైస్ అంతా కూడా నేను నా డిస్క్రిప్షన్లో లింక్ చేస్తానండి, మీరు చెక్అవుట్ చేయొచ్చు. సో ఇలా అంతా కూడా ఒక చిన్న పట్టీ కుట్టేసుకోండి. కింద సైడు 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకునే దాని మీద ఒకేసారి ఇలా ఫిల్స్ పెట్టేసుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, మనము 30 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాం కదండి ఫిల్స్ పెట్టడానికి. ఆ క్లాత్కి కింద సైడ్న నేను ఈ చిన్న 5 మీటర్ క్లాత్ని ఇలా ఫిల్స్ పెడుతున్నాను. 5 ఇంచెస్ క్లాత్ అంతా కూడా ఇలా ఫిల్స్ పెట్టేసుకోండి. నేను ఇంకా బాడీ పార్ట్కి జాయింట్ చేయలేదండి ఈ ఫ్యాబ్రిక్, అయినా సరే ఇలా జాయింట్ చేసేస్తున్నాను ఒకేసారి. ఒక సైడ్ జాయింట్ చేసుకోండి, ఒక సైడ్ ఉంటుంది కదా అది మనము బాడీ పార్ట్కి ఫిల్స్ పెడతాము. ఇది కింద సైడ్ మనము ఈ 5 ఇంచెస్ క్లాత్ని ఫిల్స్ పెడుతున్నాము. చాలా ఈజీ అండి ఇది. స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మనం బయట ఇదే డ్రెస్సెస్కి 1000 1500 పెడతాం కదండి. అలా కాకుండా మనమే స్టిచ్చింగ్ కటింగ్ నేర్చుకున్నాం అనుకోండి, చాలా సేవ్ అవుతుంది మనకి. బయట స్టిచ్చింగ్ కాస్ట్లు కూడా టూ మచ్గా ఉన్నాయండి. సో ఇలా ట్రై చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా నాకు 250 to 300 బిలోనే పడిందండి. సో చాలా తక్కువ కాస్ట్కి ఈ సమ్మర్లో కాటన్ డ్రెస్సులు ఇలా ప్రిపేర్ చేసుకోండి, మీకు కూడా స్మూత్గా ఉంటాయి. మనం బయట స్టిచ్ చేయించుకున్నా కూడా ఇలా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల స్టిచెస్ స్టిఫ్గా ఉంటాయండి, ఫిట్గా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటాయి స్టిచెస్ కూడా. చూసారు కదా, ఈ సమ్మర్కి ఇలాంటి కాటన్ ఫ్యాబ్రిక్కే ప్రిఫర్ చేయండి, చాలా స్మూత్గా ఉంటాయి. పిల్లలకైనా మనకైనా కూడా కంఫర్ట్గా కూడా ఉంటాయి కదా కాటన్ ఫ్యాబ్రిక్స్. సో చాలా తక్కువ కాస్టే ఉన్నాయండి మీషోలో. ఏదైనా మీషోలో క్లాత్ కొనేటప్పుడు ఆ క్లాత్ మీద ఒక ఐడియా ఉందనుకోండి, మనము ఎంత ఆ క్లాత్కి బడ్జెట్ అవుతుంది అని ఒక ఐడియా ఉంటే మనము తక్కువ కాస్ట్లోనే బెటర్ క్వాలిటీ తీసుకోవచ్చండి. అలా ఐడియా లేనప్పుడు మనము ఏదో తక్కువకి వస్తుంది కదా అని కొన్నాం అనుకోండి, ఒక్కొక్కసారి తక్కువ ఫ్యాబ్రిక్ కూడా వస్తాయి, మనం చూసి కొనుక్కోం కాబట్టి. సో క్లాత్కి ఎంత అయితే బడ్జెట్ పెట్టచ్చు అని మీకు ఐడియా ఉంటే ఈజీగా కొనొచ్చండి మీషోలో. అలా లేనప్పుడు కొంచెం కష్టం అవుతుంది మీషోలో కొనటము. చూసారు కదా, ఇలా అన్ని ఫిల్స్ పెట్టేశాను కింద వైపున. దీని మీద ఇంకో స్టిచ్ చేసుకున్నామండి, స్టిఫ్గా ఉంటుంది. ఇలా ఇంకో స్టిచ్ చేసేసుకోండి. మనం ఇప్పుడు ఈ క్లాత్ని బాడీ పార్ట్కి ఫిల్స్ పెట్టుకున్నామండి. చూసారు కదా, ఇటు సైడు మనము బాడీకి ఫిల్స్ పెట్టేసుకున్నాము. ఇలా 1 ఇంచ్ వదిలాము కదా, అక్కడ నుంచి జాయింట్ చేసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ వదిలి అక్కడ నుంచి ఫిల్స్ పెట్టుకోండి. ఇలా 1 by 1 ఫిల్స్ పెట్టుకోవటమే. చూసారు కదా, ఇలా నీట్గా క్లాత్ అంతా కూడా మనము ఎన్ని ఫిల్స్ అయితే పెడితే ఎంత డ్రెస్కి
నడుము చుట్టూతో వస్తాయి అనేది ఒక ఐడియా ఉంటే అలా పెట్టుకోండి. లేదు అంటే ముందైతే ఫ్యాబ్రిక్ ఒకసారి పెట్టుకొని నడుముకు ఒకసారి చెక్ చేసుకొని అటాచ్ చేసుకోండి. మీకు ఇలా డైరెక్ట్గా పెట్టడానికి అవ్వకపోతే సపరేట్గా ఓన్లీ క్లాత్ వరకే ఫిల్స్ పెట్టేసుకొని దానికి అటాచ్ చేసేసుకోండి. నడుము ఎంత లెంత్ అయితే ఉందో ఆ లెంత్కి మనం ఫిల్స్ పెట్టేసి అటాచ్ చేసేసుకోండి. ఈజీ అవుతుంది మీకు. నేను ఏమీ తొందరగా మీకు అర్జెంటుగా చెప్పట్లేదండి. వీడియోలో పిన్ టు పిన్ నిదానంగానే చూపిస్తున్నాను. వీడియో కొంచెం లెంత్ అయినా సరే జాగ్రత్తగా చూడండి. ప్రతిదీ మీకు అర్థమవుతుంది. మీరు కూడా ఈజీగా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ చేసుకొని మీరు స్టిచ్ చేసుకోవచ్చు ఓన్గా. ఇప్పుడు బయట స్టిచ్చింగ్కి చాలా మనీ అవుతున్నాయని ప్రతి ఒక్కరు కూడా ఓన్ స్టిచ్చింగ్ మిషన్లో తీసుకుంటున్నారండి. అట్లీస్ట్ చిన్నవి కుట్టుకునే దానికైనా ఉంటాయని. సో అలాంటి వాళ్ళు ఇలా వీడియోస్ చూసి ప్రాపర్గా మనము ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఏం ఇబ్బంది లేదు. నడుమంతా కూడా మనము నీట్గా ఫిల్స్ పెట్టేసుకోవటమేనండి. చాలా ఈజీ డ్రెస్. మనకి ఫిల్స్ పెట్టుకునేదైతే ఎవరైనా కుట్టేస్తారండి ఈజీగా. ఇలా అన్నీ కూడా ఫిల్స్ పెట్టేసుకోండి. కూడా ఇలా ఫిల్స్ పెట్టుకోవటమేనండి. సో ఈ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేశానండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చూసారు కదా, డ్రెస్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఈ స్టిచ్ చేసేసే ఏ అయితే ఫిల్స్ పెట్టామో ఆ ఫిల్స్ మీద ఇంకో స్టిచ్ యాడ్ చేసేసుకోండి. స్టిచ్చెస్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయండి ఇలా డబుల్ స్టిచ్ చేసుకోవటం వల్ల. ఇలా ఇంకో స్టిచ్ యాడ్ చేసుకోండి ఫిల్స్ పెట్టిన దగ్గర, నడుము దగ్గర. సో అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ మనము పై వైపు నుంచి మనము స్టిచ్చెస్ ఎన్నైతే మనకి కావాలో అన్ని స్టిచ్చెస్ వేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇది ఓపెన్ సైడ్ కాబట్టి మనము ఎప్పుడైనా డ్రెస్ లూజ్ అయినా టైట్ అయినా మనము ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో మనకి ఎన్ని స్టిచ్చెస్ అయితే కావాలో అన్ని స్టిచ్చెస్ యాడ్ చేసుకోండి. కింద వైపు వరకు ఇలా స్టిచ్ చేసేసుకోండి బార్కి. ఇలా మనకి ఎన్ని స్టిచ్చెస్ అయితే కావాలో అన్నీ మనము స్టిచ్ చేసుకోవటమేనండి. ఎంతో ఈజీ అండి ఈ అంబ్రిల్లా డ్రెస్సెస్. కట్స్ డ్రెస్ కంటే కూడా అంబ్రిల్లా డ్రెస్సెస్ చాలా ఈజీ అండి. కాకపోతే లాంగ్ పీసులు ఉంటాయి అంతే, కానీ సేమ్ ప్రాసెస్. కట్స్ డ్రెస్ కంటే కూడా ఈ డ్రెస్సులు కుట్టడం అనేది చాలా ఈజీ అండి. అందరు కూడా కుట్టుకునే విధంగా నేను ఇది ఫిల్స్ పెట్టి ఈజీ వేలో అంబ్రిల్లా డ్రెస్ చూపించానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. కంపల్సరిగా లైక్ చేయండి. నా ఛానల్ గ్రోత్ని మీకు సపోర్ట్ ఇవ్వండి. గ్రోత్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.